గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 666. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 115 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 66,166 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 19 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 19,731 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.20% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.31% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.14% కరెక్ట్ అయింది. నెక్స్ట్ మనం చాలా రకాల స్కామ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక పెద్ద స్కామ్ బయటపడింది. ఈవెన్ ఈ స్కామ్ ఒక స్టేట్ లోనే కాదు, మన కంట్రీ వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. దీనివల్ల చాలా మంది మోసపోయారు కూడా. ఈ స్కామ్స్టర్స్ జస్ట్ ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ లోని వాళ్ళ స్కామ్ ని ఆపరేట్ చేసి ఏకంగా 854 కోట్ల రూపాయల స్కామ్ చేసినట్లుగా బయటపడింది. ఈ స్కామ్ చేసినటువంటి వ్యక్తులిద్దరు, అందులో ఒకరు 33 ఇయర్స్ MBA గ్రాడ్యుయేట్ అయితే మరొకరు 36 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళిద్దరూ కలిపి ఒక పేరు లేనటువంటి ప్రైవేట్ కంపెనీని 2 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశారు. అండ్ ఈ కంపెనీని బెంగళూరు యలహంకలోని ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ నుంచి ఆపరేట్ చేయడం మొదలు పెట్టారు. అండ్ ఈ కంపెనీలోని వీళ్ళు మరొక 2 యంగ్స్టర్స్ ని అపాయింట్ చేసుకుని వీళ్ళకి ఒక 8 మొబైల్ ఫోన్స్ ఇచ్చి ఈ మొబైల్ ఫోన్స్ రాత్రి పగలు ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉండేలా చూసుకున్నారు. సో ఇలా చూడడం ద్వారా వీళ్ళు చేసినటువంటి స్కామ్ ఏంటంటే, చాలా మందిని వైరస్ గ్రూప్స్ లైక్ టెలిగ్రామ్, వాట్సాప్ ఇలా సోషల్ మీడియాస్ ద్వారా కాంటాక్ట్ అయ్యి చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే హై రిటర్న్స్ వస్తాయని చెప్పి నమ్మించి ఇనిషియల్ గా ఆ రిటర్న్స్ కూడా ఆఫర్ చేసి జనాలకి బాగా నమ్మకం కలిగిన తర్వాత ఆ రిటర్న్స్ అవి ఇవ్వకుండా స్కామ్ చేయడం మొదలు పెట్టారు. ఈ స్కామ్ ఓన్లీ బెంగళూరులోనే జరిగిందా అంటే లేదు. ఈ స్కామ్ కి గురైన వాళ్ళలోని బెంగళూరులోని 17 కేసులు రిజిస్టర్ అయినట్లయితే కర్ణాటకలోని 487 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అండ్ తెలంగాణలోని 719 కేసులు రిజిస్టర్ అవడం జరిగింది. అండ్ గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్ లోని 642 అండ్ అలాగే 505 కేసులు రిజిస్టర్ అయ్యాయి. సో వీళ్ళు ఓన్లీ బెంగళూరు కర్ణాటకలోనే ఈ స్కామ్ చేయలేదు, మొత్తం ఇండియా వైడ్ కూడా స్ప్రెడ్ చేశారు. వీళ్ళ నెట్వర్క్ ఎంతలా ఉందో మీరే ఆలోచించుకోండి. వీళ్ళు ఈ విధంగా స్కామ్స్ చేస్తూ వెళ్తుంటే ఇన్ని చోట్ల కేసులు రిజిస్టర్ అవుతున్నాయి కానీ ఇన్ని రోజులు వీళ్ళు దొరకలేదు. బట్ కానీ రీసెంట్ గా ఒక లేడీ ఆవిడ దగ్గర నుంచి 8,50,000 రూపాయలు చీట్ చేసినట్టుగా కేసు ఫైల్ చేసిన తర్వాత కర్ణాటక పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి మొత్తం అంతా కనుక్కునేసరికి వీళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ లోను 84 సెపరేట్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఏకంగా 854 కోట్లు కాజేసినట్టుగా బయటపడింది. బట్ కానీ ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా చెక్ చేస్తే జస్ట్ వీళ్ళ దగ్గర 5 కోట్లు మాత్రమే దొరికాయి. చిన్నగా అంటే 2-3 వ్యక్తులు కొంత నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకుని ఎంత మందిని మోసం చేస్తున్నారో ఒకసారి గుర్తించండి. ఇటువంటి మోసగాళ్లు ప్రపంచం మొత్తం కూడా పెరిగిపోతున్నారు. ఫైనల్లీ ఎవరు బలవుతారంటే, ఇటువంటి మోసాలను నమ్మేటువంటి అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇటువంటి స్కామ్లలో ఇరుక్కుని ఏకంగా లక్షల రూపాయలు కోల్పోతూ వస్తున్నారు. ఇది కొత్తగా జరుగుతుందా అంటే ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి స్కామ్ కాదు కదా, ముందు కూడా ఇటువంటి స్కామ్స్ చాలానే జరిగాయి. స్టిల్ పాపం జనాలు ఇటువంటి స్కామ్స్ జరుగుతున్నాయని తెలియక ఇలా ఎవరైతే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ ఇస్తాం అన్నది ఆఫర్స్ చేస్తుంటారో అటువంటి వారిని నమ్మి ఇన్వెస్ట్ చేసి వాళ్ళ డబ్బులు కోల్పోతున్నారు. సో అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ అంతేకాదు మీ ఫ్యామిలీ మెంబర్, ఫ్రెండ్స్ ఎవరైనా తెలియక పాపం ఇలా తక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఎవరైనా చెప్తే నమ్ముతున్నట్లయితే వాళ్ళకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. లేదా ఇటువంటి వారిని నమ్మి మనం మోసపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మార్కెట్ లో డైలీ వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ PVR ఐనాక్స్ వాళ్ళు మూవీ లవర్స్ కోసం మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ మూవీ లవర్స్ కోసం అని చెప్తున్నారు కానీ రీసెంట్ గా OTT ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత చాలా మంది మూవీ బాగుంటే గానీ థియేటర్ కి వెళ్లి చూడడానికి ఇష్టపడట్లేదు కదా. సో చాలా మందిని థియేటర్ కి వచ్చేలా ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి వీళ్ళు మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మంత్లీ సబ్స్క్రిప్షన్ పాస్ ని మనం 699 రూపీస్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 699 రూపీస్ పెట్టి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు పర్ మంత్ 10 మూవీస్ వరకు చూడొచ్చు. అండ్ ఈ సబ్స్క్రిప్షన్ పాస్ ని వీళ్ళు October 16th అంటే ఈ రోజు నుంచే తీసుకురావడం జరిగింది. కాకపోతే ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మండే నుంచి థర్స్డే లోపే ఈ మూవీస్ ని చూడగలరు. అంటే వీకెండ్ లోని ఈ సబ్స్క్రిప్షన్ పాస్ ని యూజ్ చేసి మూవీని చూడడానికి అలో చేయరు. అండ్ అంతేకాకుండా వీళ్ళ ప్రీమియం ఆఫరింగ్స్ లైక్ ఐమాక్స్, గోల్డ్, లక్స్ అండ్ డైరెక్టర్ కట్స్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి ఈ సబ్స్క్రిప్షన్ పాస్ అన్నది పనికిరాదు. అండ్ ఈ సబ్స్క్రిప్షన్ పాస్ ని వీళ్ళ వెబ్సైట్ ద్వారా మినిమం 3 months పీరియడ్ కి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు మార్నింగ్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది కానీ దాని తర్వాత అయితే స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. సో మూవీ లవర్స్ మీరేమనుకుంటున్నారు ఈ సబ్స్క్రిప్షన్ పాస్ గురించి? ఈ సబ్స్క్రిప్షన్ పాస్ నిజంగా మనకి వర్కౌట్ అవుద్దా లేదా? ఎందుకంటే వీక్ డేస్ లో
లోనే ఈ సబ్స్క్రిప్షన్ పాస్ అలౌ చేస్తున్నారు కదా, సో అందరికి వీక్ డేస్ లో వెళ్ళి మూవీ చూడడం అవ్వకపోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఫార్మసిటికల్ ఏపీఎస్ అండ్ బయోటెక్నాలజీ ప్రొడక్ట్స్ ఆఫర్ చేసేటువంటి లోరస్ ల్యాబ్స్ వాళ్ళకు ఇమ్యూనో అడాప్టివ్ సెల్ థెరపీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక అసోసియేట్ కంపెనీ ఉన్నది. ఈ కంపెనీ కార్ టీ సెల్ డ్రగ్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ కార్ టీ సిస్టమ్ డ్రగ్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్ సెల్స్ తోని ఫైట్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి డ్రగ్స్. ఇప్పుడు ఇమ్యూనో అడాప్టివ్ సెల్ థెరపీ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, వీళ్ళకి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి లుకేమియా ట్రీట్మెంట్ లో యూజ్ చేసే నెక్స్కార్ డ్రగ్ కి పర్మిషన్ రావడం జరిగింది. ఈ డ్రగ్ రిలేటెడ్ గా ఇండియాలోనే ఫస్ట్ పర్మిషన్ వీళ్ళకే వచ్చినట్లుగా షేర్ చేస్తున్నారు. ఇది లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎంసీఎక్స్ స్టాక్ నియర్లీ 4% వరకు పెరిగింది కదా. దీనికి రీజన్ ఏంటంటే, ఈ రోజు ఎంసీఎక్స్ యొక్క న్యూ టెక్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ టెక్ ప్లాట్ఫామ్ ఫైనల్లీ లైవ్ అయింది ఆఫ్టర్ సో మెనీ హర్డిల్స్. లైక్ ప్రీవియస్ గా ఈ టెక్ ప్లాట్ఫామ్ లైవ్ అవడానికి డెవలప్మెంట్ స్టేజ్ లోని కొంత టైం పట్టింది. అండ్ ఇది డెవలప్ అయ్యాక లైవ్ అయ్యే ముందు ఈ టెక్ ప్లాట్ఫామ్ లో కొన్ని గ్లిచెస్ ఉన్నాయని చెప్పి వీళ్ళపైన కేసులు అవి ఫైల్ చేశారు. ఆ టైంలోని సెబీ కూడా వీళ్ళని కొన్నాళ్ళు హోల్డ్ చేయమని ఆదేశించింది. అండ్ దాని తర్వాత సెబీ యొక్క టెక్నికల్ అడ్వైజరీ ప్యానల్ ఏదైతే ఉందో ఈ టెక్ ప్లాట్ఫామ్ ని చెక్ చేసి దీనిలో ఎటువంటి ప్రాబ్లం లేదనుకున్నాక వీళ్ళని లైవ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో ఇంత తతంగం నడిచిన తర్వాత ఈ రోజు అయితే వీళ్ళ టెక్ ప్లాట్ఫామ్ లైవ్ అయింది. యాజ్ ఆఫ్ ను చూసినట్లయితే వీళ్ళ టెక్ ప్లాట్ఫామ్ ఎటువంటి గ్లిచెస్ లేకుండానే పనిచేస్తున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో దీంతోనే మనకి ఈ రోజు సెషన్ లో ఎంసీఎక్స్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. ఫర్దర్ గా కూడా ఈ టెక్ ప్లాట్ఫామ్ లో గ్లిచెస్ లేకుండా రన్ అవుతుందా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ క్యాసినోస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ లాంటివి కండక్ట్ చేసేటువంటి డెల్టా కార్ప్ వాళ్ళ పైన జీఎస్టీ కౌన్సిల్ నుంచి కంటిన్యూస్ గా బాంబ్స్ అయితే పడుతున్నాయి. ప్రీవియస్ గా కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం కదా, ఈ డెల్టా కార్ప్ వాళ్ళకి దగ్గరగా 16,800 కోట్ల జీఎస్టీ డిమాండ్ అయితే వచ్చింది. ఆ టైంలో మనం స్టాక్ లో చాలా ప్రెషర్ చూసాం. అండ్ ఇప్పుడు అగైన్ ఈ డెల్టా కార్ప్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి డెల్టా టెక్ గేమింగ్ వీళ్ళు అడ్డా 52 లాంటి పోకర్ గేమ్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ సబ్సిడరీ కంపెనీకి 6,384 crores వర్త్ జీఎస్టీ డిమాండ్ అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా వీళ్ళకి వచ్చినటువంటి జీఎస్టీ డిమాండ్ నోటీస్ తో మనం కలుపుకుంటే ఇప్పటికీ డెల్టా కార్ప్ వాళ్ళ పైన దగ్గరగా 23,000 కోట్ల జీఎస్టీ డిమాండ్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ మనం ప్రెసెంట్ చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 3,000 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతుంది. సో ఈ కంపెనీకి దగ్గర 23,000 కోట్ల జీఎస్టీ డిమాండ్ అయితే వచ్చిందంటే అది కంపెనీ రిలేటెడ్ చాలా నెగిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో కూడా మనం డెల్టా కార్ప్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. వీళ్ళైతే ఈ జీఎస్టీ డిమాండ్స్ ఏవైతే వచ్చాయో వాటి రిలేటెడ్ గా ఇష్యూస్ రైజ్ చేస్తామని చెప్తున్నారు. బట్ సొల్యూషన్ అనేది ఎప్పుడు వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి ఐసిఐసిఐ లొంబార్డ్ వాళ్ళకి జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 17-18, ఫైనాన్షియల్ ఇయర్ 18-19 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 19-20 ఈ 3 years కి గాను దగ్గరగా 7,69 లక్షల జీఎస్టీ నోటీస్ వీళ్ళకి ప్రీవియస్ గానే వచ్చింది. వీళ్ళకి జీఎస్టీ నోటీస్ రావడంతో వీళ్ళు ఎప్లెన్ ట్రిబ్యునల్ లోని దీనికి అగైనిస్ట్ గా అపీల్ చేసుకున్నారు కూడా. సో ఇప్పుడు ఎప్లెన్ ట్రిబ్యునల్ జైపూర్ వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ వర్డిక్ట్ అయితే వచ్చింది. సో కంపెనీకి పాజిటివ్ వర్డిక్ట్ వచ్చింది కాబట్టి వీళ్ళు జీఎస్టీని అయితే పే చేయవసరం లేదు. సో వీళ్ళకి పాజిటివ్ వర్డిక్ట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఐసిఐసిఐ లొంబార్డ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన టాటా టెక్నాలజీస్ ని ఐపీఓకి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు కదా. దీని లోపల ఇప్పుడు ఈ టాటా టెక్నాలజీస్ లోని టాటా మోటార్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లో 9.9% స్టేక్ ని యుఎస్ బేస్డ్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ అయినటువంటి టీపీజీ గ్రూప్ వాళ్ళకి సెల్ చేయడానికి అయితే వీళ్ళు అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ స్టేక్ సెల్ చేయడం ద్వారా టాటా మోటార్స్ కి టీపీజీ గ్రూప్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 1,613 crores క్యాష్ రాబోతుంది. అండ్ ఈ ట్రాన్సాక్షన్ October 27th కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి టాటా మోటార్స్ వాళ్ళు చెప్తున్నారు. ఈ టీపీజీ గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ టాటా మోటార్స్ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ లో ప్రీవియస్ గానే ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అగైన్ ఈ టాటా టెక్నాలజీస్ లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ టాటా టెక్నాలజీస్ అయిపోయి టాటా మోటార్స్ వాళ్ళు ఎంత త్వరగా తీసుకొస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. ఎందుకంటే టాటా మోటార్స్ దగ్గర నుంచి ఒక ఐపీఓ వచ్చి ఆల్మోస్ట్ 2 decades కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆటోమోటివ్ ఎల్ఈడి బల్బ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చెందినటువంటి సోనీపేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని జూన్ మంత్ లో ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. జనరల్లీ ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లో ఫైర్ యాక్సిడెంట్ అది జరిగినట్లయితే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి వీళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా, ఆ ఇన్సూరెన్స్ అయితే కంపెనీస్ క్లెయిమ్ చేస్తూ ఉంటాయి. దీనిలో భాగంగానే ఇప్పుడు ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ ఫైర్ యాక్సిడెంట్ రిలేటెడ్ గా దగ్గరగా 112 crores వర్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రొసీజర్ అయితే వీళ్ళు కంప్లీట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో వీల్ సైడ్ నుంచి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కనుక అప్రూవ్ అయినట్లయితే వీళ్ళకి ఆ అమౌంట్ అయితే రాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ కానీ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత క్లెయిమ్ ని అప్రూవ్ చేస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రక్చరల్ పోల్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి స్కిప్పర్ లిమిటెడ్ వాళ్ళకి దగ్గరగా 588 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్స్ లోని వీళ్ళకి 400 crores వర్త్ డొమెస్టిక్ కంపెనీ అయినటువంటి పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. దీనిలో భాగంగా పవర్ గ్రిడ్ వాళ్ళకి వీళ్ళు టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేయబోతున్నారు. అండ్ రిమైనింగ్ 120 crores వర్త్ ఆర్డర్స్ కి గాను వీళ్ళు ఇంటర్నేషనల్లీ ఈ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్
డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేయబోతున్నట్టుగా వీళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో స్కిప్పర్ లిమిటెడ్ వాళ్ళకి 588 crores ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి దగ్గరగా 99.29 crore వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు డైమండ్ గార్డెన్, శివాజీ చౌక్, బిఎస్ఎన్ఎల్ మెట్రో అండ్ మరికొన్ని ప్రాజెక్ట్స్ యొక్క డిజైన్, సప్లై అండ్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అయితే చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జే కుమార్ ఇన్ఫ్రా స్టాక్ నియర్లీ 6% పెరిగింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి వీనస్ రెమెడీస్ వాళ్ళకి ఫిలిప్పీన్స్ లోని 6 కీమోథెరపీ డ్రగ్స్ రిలేటెడ్ గా మార్కెటింగ్ అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో అప్రూవల్ వీళ్ళకి రావడంతో సౌత్ ఈస్ట్ ఏషియాలోని మన ఇండియా నుంచి వీళ్ళు ఎమర్జింగ్ టాప్ ఆంకాలజీ మెడిసిన్ సప్లయర్ గా మారబోతున్నట్లుగా షేర్ చేయడం జరిగింది. నో ఫిలిప్పీన్స్ యొక్క మార్కెట్ నియర్లీ $4.20 బిలియన్ ఉంటుందని, సో ఈ డ్రగ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఇది వీళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మయన్మార్ నుంచి కూడా వీళ్ళకి అనదర్ కీమోథెరపీ డ్రగ్ రిలేటెడ్ గా మార్కెటింగ్ అండ్ ఆథరైజేషన్ వచ్చినట్లుగా కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ కీమోథెరపీ డ్రగ్స్ కి ఫిలిప్పీన్స్ అండ్ అలాగే మయన్మార్ నుంచి అప్రూవల్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వీనస్ రెమెడీ స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సెప్టెంబర్ మంత్ లోని మ్యూచువల్ ఫండ్స్ కొని అమ్మినటువంటి టాప్ 10 స్టాక్స్ డీటెయిల్స్ అయితే బ్లూంబర్గ్ వాళ్ళు పబ్లిష్ చేశారు. దీనిలో మనం చూసినట్లయితే లార్జ్ క్యాప్ స్పేస్ లోని అదానీ పవర్, వేదాంత, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ లాంటి స్టాక్స్ ని వీళ్ళు కొన్నారు. అండ్ బర్జర్ పెయింట్స్, పెడిలైట్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ మ్యారికో లాంటి స్టాక్స్ ని వీళ్ళు సెల్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏ స్టాక్స్ ని కొన్నారు అండ్ ఏ స్టాక్స్ ని అమ్మారు అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. అదే మనం మిడ్ క్యాప్ స్పేస్ లో చూసాం అనుకోండి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, వోడాఫోన్ ఐడియా, ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లాంటి స్టాక్స్ ని వీళ్ళు కొన్నట్లయితే ఐఆర్ఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్హెచ్పిసి, బంధన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ని వీళ్ళు సెల్ చేశారు. అండ్ రిమైనింగ్ ఏ స్టాక్స్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్మాల్ క్యాప్ స్పేస్ వీళ్ళు ఆదిత్య విజన్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, హెచ్ఎల్ఈ గ్లాస్కోట్ అండ్ టీవీఎస్ శ్రీచక్ర లాంటి స్టాక్స్ ని కొన్నట్లయితే టార్సన్స్ ప్రొడక్ట్స్, గ్లోబల్ స్పిరిట్స్, ఆంధ్ర పేపర్, గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ లాంటి స్టాక్స్ ని ఎక్కువగా సెల్ చేయడం జరిగింది. అండ్ ఈ టోటల్ లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని మ్యూచువల్ ఫండ్ కొని అమ్మినటువంటి టాప్ 10 స్టాక్స్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ ఇమేజెస్ అన్ని కూడా ఈ రోజు వీడియో రిలీజ్ చేయకముందు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్ లోను పిన్ చేసి ఉంటుంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ లాజిస్టిక్ కంపెనీ అయినటువంటి గట్టి వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ సెప్టెంబర్ మంత్ లోని వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లోని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే వీళ్ళు 8% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కానీ ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే మాత్రం 3% డ్రాప్ కనిపిస్తుంది. అదే ఈ ఎంటైర్ క్వార్టర్ లో చూసినట్లయితే ప్రీ ఫెస్టివ్ సీజన్ ఆర్డరింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనపడుతుందని, దాంతోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ వాల్యూమ్స్ లోని 18% గ్రోత్ డెలివర్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు అక్టోబర్, నవంబర్ మంత్స్ లోని ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది కదా, దీంతో వీళ్ళ బిజినెస్ లోని గ్రోత్ మూమెంటం కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళ బెంగళూరు ట్రాన్స్షిప్మెంట్ హబ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫుల్ గా ఆన్లైన్ లోకి వచ్చినట్లుగా కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ 2 లో వీళ్ళ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడమే కాకుండా కమింగ్ మంత్స్ లో కూడా గ్రోత్ మూమెంటం కంటిన్యూ అవుతుందని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి కామెంటరీ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం గట్టి స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ టెలికాం కంపెనీస్ అయినటువంటి ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ టెలికాం కంపెనీస్ డాట్ కి ఏదైతే లైసెన్స్ ఫీని పే చేస్తాయో 1999 జూలై తర్వాత వీళ్ళు పే చేసినటువంటి లైసెన్స్ ఫీని రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద కన్సిడర్ చేయాలని చెప్పి వీళ్ళు ప్లీ వేయడం జరిగింది. బట్ కానీ సుప్రీం కోర్టులోని టెలికాం కంపెనీస్ కి అగైనిస్ట్ గా తీర్పు వచ్చింది. ట్యాక్స్ డిపార్ట్మెంట్ టెలికాం కంపెనీస్ అగైనిస్ట్ గా ఏదైతే ప్లీన్ వేశారో దాన్ని సుప్రీం కోర్టు యాక్సెప్ట్ చేసింది. వీళ్ళు ఏదైతే లైసెన్స్ ఫీని పే చేశారో దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద కాదు, దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేయాలని చెప్పి సుప్రీం కోర్టు దగ్గర నుంచి వీళ్ళకి అగైనిస్ట్ గా ఆర్డర్ రావడం జరిగింది. సుప్రీం కోర్టులో వీళ్ళకి అగైనిస్ట్ గా ఆర్డర్ వచ్చింది కాబట్టి అది టెలికాం కంపెనీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లోని ఎయిర్టెల్ స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది అండ్ అలాగే వోడాఫోన్ ఐడియా స్టాక్ లో కూడా ప్రెషర్ చూసాం. నెక్స్ట్ వీకెండ్ లోని డీమార్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. కన్సాలిడేటెడ్ బేసిస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 892 crores ఎబిటా జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 1005 crores ఎబిటా జనరేట్ చేయడం జరిగింది. బట్ కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ప్రాఫిట్ 686 crores గా ఉన్నట్లయితే ఈ క్వార్టర్ కి అది 623 crores కి తగ్గింది. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 8.4% ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేసిన
చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ఎబిటా మార్జిన్ 8% కి తగ్గింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 658 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 623 crores కి తగ్గింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనపడుతున్నా కూడా మనకి ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది అండ్ అలాగే మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన మార్జిన్స్ ఇంపాక్ట్ అవడానికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళకి హై మార్జిన్స్ కంట్రిబ్యూట్ చేసేటువంటి జనరల్ మర్చెండైజ్ అండ్ అలాగే ఏప్రిల్ బిజినెస్ లోని డ్రాప్ కనపడిందని, దాంతోనే వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో మనకి ఇంపాక్ట్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లో డిమార్ట్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. అండ్ దీంతో పాటు ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా 9 న్యూ స్టోర్స్ ఓపెన్ చేశారు. దీంతో వీళ్ళ స్టోర్ కౌంట్ 336 కి పెరిగింది. నెక్స్ట్ వేరే సెక్టర్స్ లోని ఐటీ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కేసాల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 40.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 9.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 39.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 8.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ 7 రూపీస్ పర్ షేర్ ఇంటర్మ్ డివిడెండ్ ని కూడా రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో కేసాల్స్ వాళ్ళ నెంబర్స్ లోని గ్రోత్ కనపడేసరికి ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. అండ్ లాస్ట్ 6 months లో ఈ స్టాక్ ఏకంగా 100% పైనే పెరిగింది. అండ్ వీళ్ళ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ వీళ్ళ రెవెన్యూ పర్ ఎంప్లాయ్ నెంబర్ ని టెక్నాలజీ మిక్స్ అండ్ అలాగే బిల్లింగ్ రేట్స్ తోని ఎన్హాన్స్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా అండ్ అంతేకాకుండా వీళ్ళ టీమ్ ని కూడా ఇంక్రీజ్ చేశామని, ప్రెసెంట్ వీళ్ళ హెడ్ కౌంట్ 413 నుంచి 451 కి పెరిగింది. అండ్ మాక్సిమం రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళు పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేస్తున్నట్లుగా షేర్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎట్రిషన్ రేట్ కూడా తగ్గినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ రిజల్ట్స్ బాగుండడంతో పాటు మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా పాజిటివ్ కామెంటరీ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లోని కేసాల్ స్టాక్ లోని మనకి మార్నింగ్ నుంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ కంపెనీ అయినటువంటి సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ సేల్స్ లో 67.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రాఫిట్ లోని 80% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 33 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 14.85 crores కి తగ్గింది. వీళ్ళ మీద ఏదైనా సీజనల్ ఇంపాక్ట్ ఉందేమో మనం ఒకసారి చెక్ చేద్దాం. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, ఈవెన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మనం జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లోనూ డ్రాప్ కనపడుతుంది అండ్ అలాగే ప్రాఫిట్ లో కూడా డ్రాప్ కనపడుతుంది. బట్ కానీ దాని ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రం మనకి డ్రాప్ కనిపించట్లేదు. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్ ఇంపాక్ట్ అయినా కూడా స్టాక్ లో మనం ఈ రోజు పెద్దగా నెగిటివ్ రియాక్షన్ చూడలేదు. మైట్ బి ఇది సీజనల్ ఇంపాక్ట్ వల్ల అయి ఉండొచ్చు, దాంతోనే స్టాక్ లో మనకి పెద్దగా ఇంపాక్ట్ అన్నది కనపడలేదు. నెక్స్ట్ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 661 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 254 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 460 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ తగ్గింది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ పెరిగింది. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిపాజిట్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే నెట్ అడ్వాన్సెస్ లో కూడా మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ అలాగే వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో గ్రాస్ ఎన్పిఏ నెంబర్ తగ్గింది. అండ్ అలాగే నెట్ ఎన్పిఏ నెంబర్ లో కూడా మనకి డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్సే డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో నెల్కో వాళ్ళ రిజల్ట్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 4 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 5.73 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 5.69 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ప్రాఫిట్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.